చంద్రబాబు మళ్ళీ రెండు కళ్ళ సిద్ధాంతాన్ని తెరపైకి తీసుకొస్తున్నాడు సార్. తెలంగాణలో టీడీపీ మళ్ళీ పుంజుకుంటుంది అంటూ రీసెంట్‌గా ఆయన వచ్చినప్పుడు వ్యాఖ్యలు కూడా చేశారు. అంటే బీజేపీతో కలిసి తెలంగాణలో మళ్ళీ అధికారాన్ని చేపట్టే దిశగా చంద్రబాబు అడుగులు వేసే అవకాశం ఉందంటారా? అధికారం దిశగా అడుగులు వేస్తారా అని చెప్పలేను, కానీ ప్రయత్నం అయితే చేస్తారు. అధికారం వస్తుందా లేదా అని నిర్ణయించేది ప్రజలు కదా. సో ఖచ్చితంగా అది ఓపెన్గా చెప్పారు కదా, తెలంగాణలో కూడా తెలుగుదేశానికి పూర్వవైభవం తెస్తాము అని. ఆ పూర్వవైభవం తేవడంలో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ జనసేనతో కలిసినారు కనుక, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలుగా ఉన్నారు కనుక తెలంగాణలో కూడా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలుగా ఉండే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే 10 ఏళ్ల తర్వాత అది కూడా తెలంగాణ సెంటిమెంటు ఇప్పుడంతా పనిచేస్తుందా అనే అభిప్రాయంతో ఉండవచ్చు. గతంలో చంద్రబాబు నాయుడు ఎప్పుడు తెలంగాణలో రాజకీయం చేయాలన్నా బీఆర్ఎస్ తెలంగాణ సెంటిమెంట్ను బాగా ప్రయోగించింది. 2018లో కాంగ్రెస్ పార్టీతో కలిసి మహాకూటమి ఏర్పడిన రోజు కూడా చంద్రబాబు నాయుడు భుజాలపైన తుపాకీ పెట్టి మహాకూటమిని కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ కాల్చింది. కానీ ఈరోజు బీఆర్ఎస్ రాష్ట్రంలో లేదు. రాష్ట్రంలో అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి ప్రధానంగా పోటీదారుగా బీజేపీ ముందుకొస్తోంది. రాజకీయ రెండు జాతీయ పార్టీల మధ్య పోటీగా మారినప్పుడు ప్రాంతీయ అంశాన్ని రెచ్చగొట్టి ఎదుర్కోవడం కష్టమవుతుంది. అందులో బీఆర్ఎస్ ఎలక్టోరల్గా పొలిటికల్గా బాగా దెబ్బతిని ఉన్నందున ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు ఎంటర్ అయినప్పుడు తెలంగాణ సెంటిమెంటల్ పాలిటిక్స్ ప్లే అయినట్టుగా ఇప్పుడు ప్లే కాకపోవచ్చు అనేది ఒక విశ్వాసం. తర్వాత బీజేపీ ఇక్కడ ప్రధాన పార్టీగా ఉంటుంది. ఒకవేళ ఎన్డీఏ తరఫున పోటీ చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ నాయకత్వం వహిస్తే ఎన్డీఏకు, ఇక్కడికి వచ్చే వరకు బీజేపీ నాయకత్వంలో జూనియర్ పార్ట్నర్గా టీడీపీ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ బీజేపీ ప్రధాన పార్టీగా ముందుకు వచ్చే అవకాశం ఉంది. గతంలో టీడీపీ ప్రధాన పార్టీగా ఉండే కనుక బీజేపీ కూడా అందుకు సిద్ధపడలే. మీకు 2014లో టీడీపీ బీజేపీ కలిసి పోటీ చేస్తే టీడీపీకి 15 సీట్లు వస్తే బీజేపీకి 5 సీట్లు వచ్చాయి. చాలా క్లియర్గా టీడీపీది ఆధిపత్యం ఉంది బీజేపీతో. అందువల్ల తెలంగాణ సెంటిమెంట్ పండించడానికి ఎక్కువ అవకాశం వచ్చింది. కానీ ఎప్పుడైతే టీడీపీ ఆధిపత్యంలో ఉండదో, టీడీపీ జూనియర్ పార్ట్నర్గా ఉండదో, సెంటిమెంట్ ప్రభావం కూడా కంపారిటివ్లీ తక్కువ ఉంటుంది. మీరు ఆంధ్రలో చూశారు, బీజేపీ జూనియర్ పార్ట్నర్గా ఉన్నారు కనుక ముస్లిం ఓటు పోలే. చాలామంది ఊహించారు బీజేపీ ఉంది కనుక టీడీపీకి ముస్లిం ఓటు పోతుందని, కానీ ఎక్కడా పోలేదు. కారణం ఏంటంటే బీజేపీని ప్రధానంగా ముస్లిం ఓటర్లు, మైనార్టీ ఓటర్లు చూడలేదు. సో ఇక్కడ కూడా తెలంగాణ సెంటిమెంట్ ఓటరు టీడీపీని చూడాలంటే టీడీపీ మెయిన్ ప్లేయర్గా ఉంటే చూస్తారు. మార్జినల్ ప్లేయర్గా ఉన్నారు, సెలెక్టెడ్ పాకెట్స్లోనే ఉంటారు కనుక ఆ తెలంగాణలో ఏదో కబ్జా చేస్తుంది, తెలంగాణలో అధికారం అంతా టీడీపీకి పోతుంది, ఆంధ్ర పాలకుల చేతుల్లోకి పోతుంది అన్న విమర్శలు అంత ప్రభావం చూపం అనేది ఒక అంచనా. అందువల్ల గతంతో పోలిస్తే మారిన రాజకీయ పరిస్థితులకు కూడా ఎందుకు దోహదం చేస్తాయి. అంటే రెండు జాతీయ పార్టీల మధ్య పోరాటమే కాకుండా ఎన్డీఏకు ఎవరు నాయకత్వం వహిస్తారన్నది కూడా ఒక ప్రధానమైన అంశంగా మారుతుంది. మూడోది, 10 ఏళ్ళు అయిపోయిన తర్వాత సెంటిమెంట్ ఉంటుందా? ఇంకా సెంటిమెంట్ ఉండుంటే బీఆర్ఎస్ గెలిచేది కాదు కదా, బీఆర్ఎస్ ఓడేది కాదు కదా ఈ స్థాయిలో అనే ఫ్యాక్టర్స్ ఉంటాయి. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్లో అధికారం వచ్చింది కనుక సహజంగానే టీడీపీ దూకుడుగా ఉంటుంది, మరింత మోర్ ఫోర్స్ఫుల్గా పనిచేసే అవకాశం ఉంటుంది కదా. వీటన్నిటి వల్ల తెలుగుదేశం పూర్వవైభవం తెస్తాము అనే ఆలోచన, పూర్వవైభవం కాకపోయినా ఓ 10 సీట్లను 20 సీట్లలో 20 సీట్లు గట్టిగా పోటీ చేసి ఓ 10-15 తెచ్చుకున్నారనుకోండి, ఒక బలమైనటువంటి ప్రెషర్ గ్రూప్గా తెలంగాణ పాలిటిక్స్లో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయ ప్రయోజనాలు, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల నుంచి వచ్చిన వారి వ్యాపార ప్రయోజనాలు, వీటన్నిటి కూడా ఈ ప్రెషర్ గ్రూప్ ఉపయోగపడేలా ఆలోచించవచ్చు.